హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దసరా అందరికీ. ఇగో చూడండి, దసరాకి బతుకమ్మ కట్టుకోవడానికి ఇంకా పెద్ద బతుకమ్మకి పట్టు చీర, కంచి పట్టు చీర లాగా వచ్చింది. చూసారా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. సింగిల్ శారీ తెచ్చాను. అసలు 10,000 శారీ లాగానే సేమ్ సెమ్మి పట్టు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఓన్లీ 3,000 శారీస్ ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ శారీ, సూపర్ లుక్ ఫ్రెండ్స్. చాలా పెళ్లి కూతుర్లకి కట్టుకున్నా, పెళ్లి కూతురు చేసేటప్పుడు కట్టినా అంటే మనం అందరికి హై కాస్ట్లీ కాదు. నన్ను ఏమని అడుగుతున్నారంటే, మన సబ్స్క్రైబర్స్ మొన్న నిన్న ఫోన్ చేసి, మేడం మాకు తగ్గట్టు కూడా చూపించండి, కొంచెం మీరు హై రేంజ్ కాకుండా మీరు బాగా ఇస్తున్నారు కనుక ఇలా చూపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్ని బట్టి నేను చేసేది ఏంటంటే, తక్కువ రేటు కూడా తెచ్చి కొనలేని వాళ్ళు కూడా శారీస్ మంచి కొనుక్కునేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ 10,000 కొనుక్కోవాలని ఏమి లేదు కదా. నేను ఈ రేంజే చూపిస్తాను. నాకు ఇలాంటి వాళ్ళకే ఇష్టం ఇవ్వటం, తక్కువ రేటు ఇవ్వడం. 3,500ది శారీ 3,000కి ఇస్తాను. ఇంకా 100 అటు ఇటు ఇచ్చేస్తే ఫ్రెండ్స్. మీరు చూడండి, ఒకటే శారీ తెచ్చింది ఒక పీస్. ఇది మంచిగా ఉంది చూడండి. సింగిల్ పీసెస్ చూపిస్తున్నాను ఈరోజు మీకు. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, మస్టర్డ్ సిల్క్, పెసర్ గ్రీన్. టైం లేదు, తక్కువ టైం ఉందబట్టి హడావిడి చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ మాట్లాడట్లేదు నేను. అందరు ఫస్ట్ పండగ దగ్గరికి వచ్చేసింది, బతుకమ్మల హడావిడి. నేను ఇక్కడ హడావిడిలో ఉన్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు తెలిసి దీని రేట్ అంతకుముందు మనం వేరే కలర్ చూపించాం. వచ్చిన స్టాక్లో ఇప్పుడు సింగిల్ కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇంతకుముందు షార్ట్లో పెట్టమని చెప్పాను. ఇవి అడిగారు, ఒక బ్రదర్ అడిగారు నన్ను, మేడం మేము కూడా కొనుక్కునేటట్టు పెట్టండి అంటే. ఈ శారీస్ని ఓన్లీ నేను కస్టమర్స్ కోసం తగ్గించి వచ్చిన రేటుకి తక్కువ రేట్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. 500, ఓన్లీ 500. ఒక బ్రదర్ అడిగారు, మేడం మేము కొనుక్కునేటట్టు కూడా చూపించండి, అన్నీ కాస్ట్లీవే కాకుండా అంటే. ఆ బ్రదర్ అడిగినందుకు నాకు ఆ బ్రదర్ అడుగుతుంది చాలా బాగా నచ్చింది. నాకు అలా చూపించడం ఇష్టం. తెచ్చి తక్కువ రేట్లో ఉండి అన్ని రకాల రేంజ్లో కట్టుకునేటట్టు ఉండాలి మనకి. ఇది చూసారా శారీస్? మళ్ళీ మనకి ఫేవరెట్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. సింగిల్ పీసే, ఎన్నైనా సింగిల్ పీస్. జార్జెట్ బ్లౌజ్ పింక్ వస్తుంది, మన ఫేవరెట్ కలర్ ఇది. పింక్ కలర్ బ్లౌజ్ పింక్ వస్తుంది ఫ్రెండ్స్. జార్జెట్ షిఫాన్, ఇది షిఫాన్ క్లాత్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ క్రష్ పళ్ళులో వచ్చిందంటే షిఫాన్. పింక్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది క్లాత్ బాగుంది, లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఇది 2,500 ఫ్రెండ్స్. ఇది 2,500, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది క్లాత్ చాలా బాగుంది. సింగిల్ పీసెస్ ఇవి. మష్రూమ్ సిల్క్ రెడ్, ఇది ఇక్కడ వేసి చూపిస్తాను. మష్రూమ్లో రెడ్, స్మూత్ క్లాత్. ఇది మిర్చి రెడ్, ఓన్లీ మిర్చి రెడ్ లాగా ఉంది. స్మూత్గా ఉంది క్లాత్, చాలా బాగుంది. ఇది కూడా అసలు ఎంత స్మూత్ అంటే చాలా. 2,200 ఇది. సింగిల్ పీసెస్. అందరు ఊర్లో వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అందరు ఊరు వెళ్ళి చక్క ఊర్లో అందరూ దసరా చుట్టాల మధ్యన, మన రిలేషన్ వాళ్ళ మధ్యన చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. మన ఫ్యామిలీతో కలుసుకుని అందరూ దసరా కలుసుకుని జమ్మి ఇచ్చుకుని ఆ రోజు గుడికి వెళ్ళి అందరినీ దసరా విషేసి చెప్పుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి. చూసారా ఫ్రెండ్స్, సింగిల్ పీసెస్. ఇది కూడా
2000 శారీ 1800కి వస్తుంది. ఇది పెద్దవాళ్ళకి గద్దవాళ్ళు. ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుంటే అందరం బాగుండి అందరూ హ్యాపీగా దసరా పండగకి మంచి మంచి శారీస్ కట్టుకోండి. ఇంకేం మాట్లాడాలో నాకు తొందరగా ఇప్పుడు నేను కూడా ఫుల్ బిజీలో ఉన్నా, ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. హ్యాపీగా ఉండండి. ఇంకా దసరా షాపింగ్లు అన్నీ అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. మీరు బ్లౌజులు కుట్టించుకోవాలని దిగులు పడకండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి వేసేయండి. మన నాకులాగా బ్లౌజెస్తో సంబంధం లేదంతే, మనం ఏ బ్లౌజ్ అయినా వేసేయచ్చు శారీ మీదకి. నేను చూడండి ఏది ఎట్లయినా రెడీ అయిపోతా, అసలు ఇదే ఉండాలని ఏం లేదు. బ్లౌజ్ కుట్టలేదు, బ్లౌజ్ లేదు, ఈ శారీ మనం కట్టుకో అవసరం లేదు, అనుకో అవసరం లేదు, ఏదైనా కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ శారీ మనం కూడా కట్టుకోవచ్చు. ఎంత బాగుంటుందో చూడండి, చాలా బాగుంది. ఆ రెడ్ శారీ మంగళి మంగళగిరి రెడ్. నేను ఎరుపులు తెచ్చేసి అమ్మవారికి అన్నట్టు మంగళగిరి బ్లూ బార్డర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగుంది. ఇది 1500 ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది కూడా పళ్ళు ఇది వస్తుంది. పళ్ళు సింపుల్గానే ఉంటుంది. బ్లౌజు బ్లూ వస్తుంది, బ్లూ బ్లౌజ్ వస్తుంది. అసలు నేను ఈరోజు వీడియో చేస్తాను అనుకోలేదు, నేను రెడీగా అవ్వలేదు. సరే ఎలా ఉన్నా మన షాప్లో చూపిద్దాం. బ్యానర్ వచ్చింది మనకి చూడండి ఫ్రెండ్స్ అందరూ. నెక్స్ట్ బ్యానర్ మన హైలైట్ శారీస్ పెట్టాం, కలంకార్ శారీస్ పెట్టాం, మన 1 గ్రామ్ గోల్డ్ బ్యానర్ చూడండి. మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, ఇక తగ్గేదే లేదు. మనం డైలాగ్ పవన్ కళ్యాణ్ సినిమా లాగా ఉండాలి అంతే. ఏరా తక్కి మనం దేనికి తగ్గొద్దు, ఇక తగ్గే ఆలోచనే లేదు. ఇంకా ఇది నవ్వుతారేమో ఫ్రెండ్స్ అందరూ, ఇలా అమ్ములు ఇలా అంటుందని. తగ్గొద్దు ఇంకా మనం. ఇంకా ఇప్పుడు ఈ ఏజ్లో నేను ఇప్పుడు KFC చేసింది ఆయన ఎంత ఏజ్లో చేశాడండి? ఎంత ఏజ్లో KFC కనిపెట్టాడు? KFC ఎంత ఏజ్లో కనిపెట్టాడు? అలాగే నేను ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా యాక్టివ్ అయ్యి మీ అందరికి ఇంకా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా విషయంలో మాత్రం నేనేం తగ్గేది లేదు. దానికి ఎంకరేజ్మెంట్ ఇక్కడ మా పిల్లలు తాలిఫ్, లక్కీ, మా వారు, మా పిల్లలు ఫుల్ ఎంకరేజ్ నాకు. మెయిన్ నా వెనకాల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. నన్ను ఈ బిజినెస్ చెయ్యి, ఇలా వీడియోలు చేయడానికి మెయిన్ అనొద్దు కానీ నేను ఒక్కరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. తాలిఫ్, మా లక్కీ, మా వారు, మా రాఖీ, మా ఫ్రెండ్, మా కొడుకులు ఇద్దరు, ఈ 5గురికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్లస్ మళ్ళీ యూట్యూబ్ ఇక్కడ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. నా కోరికని యూట్యూబ్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన యూట్యూబ్కి నేను జన్మల కృతజ్ఞత తెలియజేసుకుంటాను. యూట్యూబ్కి నేను అందరి ద్వారా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. నేను చెప్పాలనుకున్నది యూట్యూబ్ ఉండమంటే కదా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం యూట్యూబ్ నాలాంటి వాళ్ళు 100 మందికి అవకాశం ఇస్తుంది. ఇలాంటి ఇంట్లో కూర్చుని కేవలం ఇంట్లో ఉండి మేము జాబ్కి వెళ్ళలేకపోయాము, మేము చదువుకోలేకపోయాము. మా అప్పుడు చదువుకుని జాబులు చేసే టైంలో మాకు ఫెసిలిటీస్ లేవు కనుక ఈ విధంగా యూట్యూబ్కి మాత్రం చాలా చాలా యూట్యూబ్ వాళ్ళకి మనం పెట్టిన యూట్యూబ్ మాత్రం నిజంగా మాకు ఒక వరమే, మాకు దేవుడిచ్చిన వరం లాంటిదే. యూట్యూబ్ ద్వారా మేము మమ్మల్ని అందరూ కలుసుకుని ఇలా మంచి అవకాశం మాకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. దసరా శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను యూట్యూబ్కి. యూట్యూబ్ వచ్చాక నేను యూట్యూబ్ చూసుకోవడం టీవీలో ఫోన్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే నాలాంటి వాళ్ళందరూ నా ఏజ్ వాళ్ళందరికీ యూట్యూబ్ ఒక వరం, అదొక మంచి అవకాశం. అంటే యూట్యూబ్ చేయటమే కాదు, టైం పాస్కి కానీ పిల్లలు ఏదో ఫోన్ చూసి పాడైపోతారంటాం కాదు. మాలాంటి ఏజ్ వాళ్ళకి సీరియల్స్ కాదు, యూట్యూబ్ చూసుకున్నాం అనుకో గార్డెనింగ్స్, శారీస్, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చునే ప్రపంచం అంతా తిరిగేయచ్చు యూట్యూబ్ ఉంటే. యూట్యూబ్కి అందుకే మా ఏజ్ వాళ్ళందరం ఒక వాట్సాప్ చెప్తాం. నిజంగా నేనైతే చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇవన్నీ సింగిల్ శారీ, ఇది కూడా చాలా తక్కువ 500. ఇలా అన్ని సింగిల్ పీసెస్. ఇంకా అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది పండగ. మళ్ళీ దీపావళి స్టాక్ ధమాకా వస్తాయి తర్వాత. ఈ ఆరెంజ్ చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఈ శారీస్ 500. ఒక బ్రదర్ అడిగారనమాట, ఏంటి మేడం మాక్కడ తగ్గట్టు తీసుకురండి అని. అన్ని రకాల రేంజ్లు వస్తాయి బ్రదర్, మీరేం బాధపడాల్సిన వాళ్ళు, మీరు అసలు అడగటం ఆలస్యం. మీరు నన్ను అడగాలే కానీ నేను కాశీకి వెళ్ళి బెనారస్లు కూడా తెచ్చేసేస్తా అంతే. మెయిన్ ఎవరు ఏది అడిగితే అది ఇవ్వటం నాకేంటో అదొక హ్యాబిట్ ఫస్ట్ నుంచి కూడా. ఒక శారీ ఒక ఆమె తీసుకుని నాకు అదే కావాలంటే దాని గురించి ప్రత్యేకంగా తెప్పించి వాళ్ళకి ఇస్తాను నేను. అలాంటి దాన్ని మీరు అడిగారు కనుక నాకు అది మైండ్లో కామెంట్స్లో చదివాను. మీకు ఇదిగోండి 500 శారీ ఎంత బాగుంది బ్రదర్ చూడండి. ఆరెంజ్ తక్కువ రేట్ అని తక్కువ ఏది తక్కువగా చూడొద్దు, దేనికుండే అందం దానికి ఉంటుంది. లైన్స్ వచ్చింది 500. ఇది బయట 650 ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది, పర్పుల్ వస్తుంది బ్లౌజ్.
పళ్ళు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది పళ్ళు పికాక్ వచ్చి నేను కూడా చూడలేదు. 500లో చాలా చాలా 650 500 మస్తు శారీస్ తెస్తాను ఫ్రెండ్స్. మీ అందరికి అందుబాటులో. నేను ఎక్కువ తక్కువ లాభం, నాకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వండి అంతే. ట్రాన్స్పోర్టే పడుతుంది. మీ అందరి కోసం నేను ఏమి చేయగలుగుతానంటే తక్కువ రేటు తెచ్చి మీ తక్కువ రేటుకి నేను ప్రాఫిట్ తక్కువ తీసుకు ఇవ్వగలుగుతాను. చూడండి చాలా బాగుంది. ఆరెంజ్ ఎక్సలెంట్ కలర్, పర్పుల్, బ్లూ, నావీ బ్లూకి పింక్ బార్డర్. ఇంతటితో దసరా స్టాక్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక ఇక్కడి నుంచి హాలిడేస్ అందరికి. నేను కూడా 2 days మీ వీడియోలో కొంచెం గ్యాప్ ఇస్తాను. పండగకి వెళ్తాం, పండగ చేసుకుందాం అందరం. నెక్స్ట్ దీని తర్వాత నా మనవరాలు బర్త్డే ఉంది, ఆ వీడియోస్ వస్తాయి. ఇంకా ఇదే లాస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకా పండగ వెళ్ళిపోయాక కలుద్దాం మళ్ళీ. అందుకే సింగిల్ పీసెస్ చూపించుకుందాం లాస్ట్కి అని చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వెరైటీ ఉంది, నేను చూపించడం మర్చిపోయాను. ఇది ఒక వెరైటీ. నేనైతే నాకు యూట్యూబ్ పెట్టాక మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తుంటే నాకు బిజినెస్ తర్వాత సంగతి ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంది. మా వాళ్ళందరూ ఎల్ఐజీలో బీడియాలో నుంచి ఉన్న వాళ్ళందరూ అక్కడక్కడ ఉండిపోయాము. అందరం వెళ్ళిపోయి వెడవేడంగా అందరూ వచ్చి అమ్ములు నువ్వు మళ్ళీ శారీస్ తెస్తున్నావు, మాకు రావాలనిపిస్తుంది అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది కేవలం యూట్యూబ్ ద్వారా అయింది. నాకు మా ఫ్రెండ్స్ని కలుస్తున్నానంటే నా పాత దోస్తులు క్లాస్మేట్స్ని కూడా కలవాలి. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను చదువుకున్నప్పుడు రోజుల్లో మా ఫ్రెండ్స్ని కూడా కలవాలి. యూట్యూబ్ ద్వారా అలా కలుస్తుంటా చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ పాత ఫ్రెండ్స్ అందరిని కలుస్తూ ఉంటే. మా ఫ్రెండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆమెకి నేను వీడియో చేస్తున్నాను తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఊర్లో సీతనపిల్లి అని కుర్తివేని మండలం. మా ఫ్రెండ్ కూడా నా వీడియోలు చూడాలి, తనకి చెప్తాను రేపు ఊరు వెళ్తే కలిసినప్పుడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. నువ్వు ఎప్పటికైనా వీడియోలు చేయాలి అని నన్ను బాగా చెప్పేది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. స్టాక్ చాలా తక్కువ ఉంది. లంగాలు ఒక 2 లంగాలు, 2 మిగిలిన లంగాలు కట్టలు తెచ్చాం. చిన్నపిల్లలు ఇవి చూశారు కదా ఆ రోజు మీరు. మన షాపును ముందు ఇంకా చాలా పెద్దగా చేయదలుచుకున్నాను. షట్టర్ చేసి అంతా గ్లాస్ ఫిట్టింగ్ చేసి ప్రస్తుతానికి ఇలా ఉంది. కన్స్ట్రక్షన్ లో ఉంది కనుక బిల్డింగ్ మీకు ప్లాంట్స్ మొక్కలు ఇగాయి అని ఇంకా ముందు వచ్చే వీడియోలో చాలా చూపిస్తాను. ఇంకా షాప్ కూడా చాలా డెవలప్ చేసి మంచిగా చాలా బాగా వస్తుంది షాప్ కూడా మీకు చూపిస్తాకి. అందరు జాగ్రత్తగా ఉండండి. సినిమాకి అందరు వెళ్ళారా సరదాగా? పవన్ కళ్యాణ్ సినిమా చూసేసారా ఫ్రెండ్స్? ఎలా ఉంది? ఒకప్పుడు పండుగ వస్తుందంటే సినిమాకి వెళ్ళేవాళ్ళం, సంక్రాంతికి కానీ దసరాకి కానీ సినిమాలకి వెళ్ళేవాళ్ళం కదా ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫ్యామిలీతో గడపండి. భార్య పిల్లలతో ఫ్యామిలీతో ఉండండి. ఫ్యామిలీని సంతోష పెట్టండి. అందరూ హ్యాపీగా ఉండండి. నేను కోరుకునేది అంతే, మీరు హ్యాపీగా ఉండండి. మేము హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉంటాకి వెళ్తున్నాం. మీరు అందరూ పండుగ బాగా చేసుకోవాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని అందరూ చల్లగా చూడమని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లక్కీ పిలుస్తావా ఇచ్చింది.